మంత్రులపై సీఎం చంద్రబాబు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, కమిటీల ఏర్పాట్లోనూ తాను జోక్యం చేసుకోవాల్సి రావడంపై టీడీపీ అధినేత గుర్రుగా ఉన్నారు. పార్టీ శ్రేణుల వినతులు, కార్యకర్తల నుంచి గుర్తింపు, ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలంటూ సూచించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు, పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇక కేబినెట్ భేటీ తరువాత పార్టీ కార్యాలయాలకు తరచూ తానే రావాల్సి వస్తోందని, అయినా ప్రజల నుంచి వచ్చే వినతులు తగ్గకపోవడంతో ఆందోళన కలిగిస్తున్నట్టు కూడా ఆయన ఈసారి సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. మరోసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరోసారి కూడా మంత్రుల పనితీరు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ భేటీలో సహచరులపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. మనం చూస్తూనే ఉన్నాం రేణు, సీఎం చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి కేబినెట్ తర్వాత ప్రతి కేబినెట్ లో కూడా మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది పలుసార్లు కూడా యూటీవీ కూడా ప్రసారం చేసింది. ఎందుకంటే మంత్రులకు సీరియస్నెస్ లేదు, ఆయా జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించట్లేదు, అదే విధంగా పార్టీ కార్యాలయానికి మంత్రులు రావడం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ కార్యాలయానికి మంత్రులు వస్తే చాలా వరకు సమస్యలు తీరతాయి అనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల నుంచి టీడీపీ ఆఫీస్ కు రోజుకు వందలాది మంది కార్యకర్తలు ఇబ్బంది పడే నేతలు కూడా పార్టీ ఆఫీసులకు వస్తున్నారు. కానీ మంత్రులు ఎక్కడ కూడా పార్టీ కార్యాలయంలో కనపడలేదు. అదే విధంగా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలలో కూడా సాక్షాత్తు నేను జోక్యం చేసుకునే వరకు కమిటీలు నియమించలేకపోయారు అంటూ అటు మంత్రుల పైన, ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే తరచూ పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు నెలలో 2 నుంచి 3 సార్లు, 3 నుంచి 4 సార్లు పార్టీ కార్యాలయానికి విజిట్ చేసే పరిస్థితి వచ్చింది. కేవలం మంత్రులు తమ బాధ్యతలను జిల్లాలోనే కాకుండా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా మంత్రులు తమ బాధ్యత నిర్వహించకపోవడంతో ఏకంగా తానే పార్లమెంట్ కమిటీల్లోనూ, పార్టీ కమిటీల్లోనూ ఏ జిల్లాకి ఎవరిని అధ్యక్షుడు నియమించాలా అనే అంశం పైన కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో టీడీపీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు, పల్లా శ్రీనివాసరావు బీసీ నేత. అలాంటి నేతకు అవకాశం ఇచ్చాము, కానీ ఎందుకు పదే తానే జోక్యం చేసుకోవాల్సి వస్తుందంటూ అటు మంత్రుల వద్ద, ఇటు నేరుగా ఏదైతే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నేరుగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు వాకప్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకుండా ఇన్ టైంలో ఎందుకు పార్లమెంట్ కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు ఎందుకు పూర్తి చేయలేకపోయారంటూ ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 2014 తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకలాపం మీద దృష్టి పెట్టలేదనే కారణంతో, ఆ కారణం వల్ల 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమి వచ్చినట్టు ఆ రోజుల్లో ఆయన నివేదిక తెప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ ఆఫీస్కు తరచూ వస్తున్న మంత్రులు ఎందుకు రావడం లేదు, అసలు ఏం జరుగుతుంది, మంత్రులు మీ శాఖల్లో పనితీరు పెంచుకోకపోవడమే కాకుండా పార్టీ పనితీరు, పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ఎందుకు సమావేశాలు నిర్వహించారు, మంత్రులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది, ఎమ్మెల్యేలకు మంత్రులకు గ్యాప్ తో పాటు ఎమ్మెల్యేలకు మండల కార్యకర్తలకు, మండల నేతలకు కూడా గ్యాప్ ఉంది. వీటిని సరి చేసుకోండి అంటూ పదే పలుమార్లు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసినా, బెదిరించినా, లేదా అసహనం వ్యక్తం చేసిన మంత్రుల పనితీరులో మార్పు రాలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. రేణు, కిరణ్, ఈసారి అధికారంలోకి వచ్చాక ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి ఎక్కువగా కూడా బాధ్యతలు అనేవి పెరిగిపోయాయి. ఒకవైపు పెట్టుబడులను అట్రాక్ట్ చేయటం కానీ ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్న క్రమంలో ఏ సమస్య అయినా కానీ తన దాకా చిన్న సమస్య నుంచి పెద్దదాకా ఈవెన్ చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయితేనే ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ రియాక్ట్ అయ్యే పరిస్థితి. ఇదంతా కూడా ఆయనకి అంటే ఒక పెద్ద స్ట్రెస్ లాగా, భారం లాగా మారుతుంది అనుకోవాలా? రేణు, ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి టీడీపీలో నెలకొని ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా పార్టీని బ్యాలెన్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్న తరచూ జిల్లాలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు గొడవలు, ఏదొక ఎమ్మెల్యే వివాదాల్లో ఇరుక్కోవడం,
పలు ఆరోపణలు రావడం, వీటి అన్నిటినీ కూడా తాను జోక్యం చేసుకుంటే తప్ప ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు నోరు విప్పే పరిస్థితి లేదు. అసలు అధికారంలోకి వచ్చామా లేదా అనే అనుమానమా, సందిగ్ధమా, అర్థం కాని పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేది చూసినప్పుడు అక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏదైతే రాయచోటి సంబంధించిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా, ఏదైతే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ తీవ్ర విమర్శలు కురిపించినా కూడా ఎక్కడ కూడా జిల్లాలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా నోరిప్పిన పరిస్థితి లేదు. కర్నూలు జిల్లాకి వెళ్ళినప్పుడు సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు దూకుడు పెంచారు. దూకుడు పెంచి వైసీపీ నేతలు ఏకంగా సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ మాత్రమే టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా క్యాబినెట్ మంత్రుల మీద కానీ, క్యాబినెట్ వ్యవహారాల పైన కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేరుగా నారా లోకేష్ పాటు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇక్కడ క్యాబినెట్ లో ఉన్న మిగిలిన 22 మంది మంత్రులను ఏ ఒక్కరిని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా కూటమిలో ఉన్న ఇటు బీజేపీని, అటు జనసేనను, ఇటు 2 పార్టీలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి. పార్టీని సమన్వయం చేసుకోవాలి, కూటమిని సమన్వయం చేసుకోవాలి. ఈ అన్నిటినీ బేస్ చేసుకున్నప్పుడు వయసు రీత్యా చంద్రబాబు నాయుడుకు వయసు పెరుగుతుంది కాబట్టి ఆయనకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆయనకున్న టెన్షన్స్ కావచ్చు, మరో పక్క పెట్టుబడులు, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అంశం గమనించినప్పుడు ఇతర దేశాలు పర్యటించడం, ఇటు నారా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షలు నిర్వహించడం, పెట్టుబడిదారులతో మాట్లాడడం, అదేవిధంగా పారిశ్రామికతను ఆహ్వానించడం, వీటన్నిటినీ కేవలం ఇటు చంద్రబాబు అటు లోకేష్ మీదనే బాధ్యతలు పడడం, స్ట్రెస్ పెరగడం, వీటిని అన్నిటినీ ఈ క్యాబినెట్ వ్యవహారంలో ఆయన పదే పలుమార్లు మంత్రులు హెచ్చరించిన వారి పనితీరులో మార్పు లేదు, జిల్లా మంత్రుల పనితీరు మార్పు లేదు. అదేవిధంగా టీడీపీ కూటమిలో లుకలుకలు ఉన్నా కూడా వాటిని సర్దుకునే పరిస్థితి ఆయన. మనం ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు చూస్తే కనుక టీడీపీ ప్రభుత్వంలో ఒకప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నడిచేది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుకు ఇటు లోకేష్ తోడయ్యాడు, మరొక వైపు చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అండగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత అసంతృప్తి? అంటే వాళ్ళు సమన్వయం చేయలేకపోతున్నారా? ఏమవుతుంది రేణు? ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇన్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ కూర్పు చేశారు. ఈ క్యాబినెట్ మనం ఒకసారి గమనించినప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలైన వారు ఎక్కువ శాతం మందికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో అవకాశం కల్పించారు. ఎందుకు అవకాశం కల్పించారంటే రాబోయే రోజుల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే అంశం మొదటిదైతే, రెండోది నారా లోకేష్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన క్యాబినెట్ కూర్పు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎవరినైతే నమ్మకం పెట్టుకుని క్యాబినెట్ లోకి తీసుకున్నారో వారు పనితీరు మెరుగుపరచుకోలేదు, వారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు, పలు వివాదాలు ఆరోపణలో నిరంతరం చిక్కుకుంటూ ఉన్నారు. బాధ్యతగా ఉండాల్సిన మంత్రులు జిల్లాలో కనీసం 2-3 సార్లు జిల్లాలో పర్యటించాల్సిన నేపథ్యం ఉన్నా ఒక్కసారి కూడా పర్యటించడం లేదు. కేవలం జిల్లా అభివృద్ధి సమావేశాలు, డిఆర్సీ మీటింగ్ జరిపినప్పుడు మాత్రమే మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా హాజరవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, ఎమ్మెల్యేలు ఇస్తున్న సమస్యలు ఏంటి, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి అంశాలపైన ఏ ఎమ్మెల్యేలు ఏమేం కోరారు, అసలు మన ఎమ్మెల్యేలు సంతృప్తిపరచాల్సిన అవసరం ఉంది, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు కూలంకుషంగా క్యాబినెట్ లో అడిగినప్పుడు ఆయా మంత్రుల దగ్గర సమాధానం లేదు, మంత్రుల పనితీరు సరిగా మెరుచుకుపడలేదు. వీటిని అన్నిటిలో దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సీనియర్లను క్యాబినెట్ లో తీసుకోవాలని యోచించడం కూడా ప్రధాన కారణం ఇది. ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్యేలైన వారికి దూకుడు ఉంటుంది, వారు రాజకీయాలు నేర్చుకుంటారు, నిరంతరం ఏదైతే సబ్జెక్ట్ ను డెవలప్ చేసుకుంటారంటే చంద్రబాబు నాయుడు ఆశించిన తీరులో మంత్రులు పనిచేయకపోవడం, మరోపక్క పెట్టుబడుల ఇష్యూ, తర్వాత కూటమిలో లుకలకు, వీటిని అన్నిటినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి కేవలం అటు చంద్రబాబు ఇటు నారా లోకేష్ వీరిద్దరి మీదనే పడే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే పార్టీలో 135 మంది ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 20 మంది మంత్రులు టీడీపీకి సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అటు కూటమిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇటు పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు పెట్టుబడిదారులను బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇటు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో పని భాగం పెరగడంతో దానితో చంద్రబాబు నాయుడు వయసు భయపడడం కూడా ఒక ప్రధాన కారణం. కాబట్టి వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ మంత్రులను, యువ ఎమ్మెల్యేని క్యాబినెట్ లోకి తీసుకుంటే ఆశించిన స్థాయిలో రాణించలేదనే అసహనంతో చంద్రబాబు నాయుడు పలుమార్లు విన్నవించినా, విజ్ఞప్తి చేసినా మంత్రుల పనితీరులో మార్పు లేదని రాజకీయ విమర్శలు వస్తున్నాయి.
ఎస్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక పార్టీ కార్యాలయానికి తరచూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడే రావాల్సి వస్తుంది. అయినా కానీ ప్రజల నుంచి వచ్చే వినతులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. నెలకు 2 నుంచి 3 సార్లు తానే పార్టీ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. అయినా వినతులు మాత్రం తగ్గటం లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, మంత్రులు మరింత చొరవ చూపాలంటూ కూడా సూచించారు. పార్టీ కోసం 5 ఏళ్ల పాటు కష్టపడ్డ కార్యకర్తల పేర్ల జాబితాను అందించమని పలుమార్లు కోరినా ఇప్పటికీ జిల్లాల నుంచి పూర్తి వివరాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అంటే కార్యకర్తలకు ఇటు జిల్లాలో ఉన్నటువంటి వారికి వీరందరికీ కూడా నేతలకు కూడా గ్యాప్ ఉన్నట్లు, ఇంకా కూడా ఎందుకు మీరు ఈ లిస్టును తయారు చేయలేకపోయారని కోప్పడ్డారు. ఎన్నిసార్లు అడిగినా పార్టీ కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళ పేర్లు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, పార్లమెంటు స్థాయి కమిటీల ఏర్పాటులోనూ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని పేర్కొన్నారు. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా తానే పూర్తి చేశాను, కనీసం దీన్ని కూడా ఈ పని కూడా కంప్లీట్ చేయలేకపోయారు మంత్రులు, దీనికి కూడా తానే కూర్చొని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఆయా జిల్లాల మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు, ఇది అర్థం పడుతోందంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, కమిటీల ఏర్పాటులోనూ తానే ముందుండి పూర్తి చేయాల్సి వస్తూ ఉండటంతో జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రుల పనితీరు వీళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు అంచనా వేసుకోవచ్చు అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. మంత్రులు పార్టీ ప్రజా సమస్యలపై సమానంగా దృష్టి పెట్టాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ శ్రేణుల వినతులు, కార్యకర్తల గుర్తింపు, ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలి అనే బాధ్యతను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు.